దేవునికి స్తోత్రం. ఈ రెండవ మాటలో యేసు ప్రభు సిలువలో ఉండేటప్పుడు రెండవ మాటగా యేసు ప్రభు పలికింది ఏం మాటనన్నా? వీడేమడిగాడు? దొంగ యేసు ప్రభుని ఏమడిగాడు? నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను. యేసు ప్రభు ఏం చెప్పాడు? రైట్. ఇప్పుడు దీనికి అలాగా అడగడానికి గల కారణం ఏమి? పశ్చాత్తాపడ్డాడు. పక్కనోడు వాడేమడుగుతున్నాడు, వీడేమడుగుతున్నాడు? ఇంకొక దొంగ ఏమడుగుతున్నాడు? వాడు మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడుతున్నాడు. వాడి మాటకి వీడి మాటకి వ్యత్యాసం ఉంది. ఏమి? వాడేమడుగుతున్నాడంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను రక్షకుడు అంటున్నారు కదా, నువ్వు సిలువలో నుండి నువ్వు దిగిపో, నువ్వు రక్షించుకో, మమ్మల్ని ఇద్దరు కూడా రక్షించేసాయి, మేము మళ్ళీ పోయి దొంగతనాలు చేసుకుంటూ ఉంటాం, నువ్వు వాటికి నీ పని చేసుకో. ఇది వాడి ఆశ. అర్థమవుతుందా? ఒరే 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 అందుకు వీడు అందుకున్నాడు, ఒరే ఒరే ఈ శిక్ష వచ్చి మనకు సమంజసం, మనకు తగ్గింది కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఎందుకు రైట్ అంటున్నావు, ఆయనకి ఎందుకు రా బాధ? కాబట్టి అప్పుడు చెప్పాడు, ఆయన చేసిన తప్పుదన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన రాజుని గుర్తించాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు. ఆ రాజ్యంలోకి వెళ్ళి నేను చేరాలని గుర్తించాడు. కనుక అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీదే మారు మనసు పొంది పశ్చాత్తాపడాలా అనుకున్నాడు. చూడండి, ఏమని గుర్తించాడు ఆయన యేసుప్రభుని? ఆయన రాజుని గుర్తించాడు. రెండవది, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయన రక్షకుడని గుర్తించాడు. అక్కడికి వెళ్ళాలంటే ఈయన మార్గం అని గుర్తించాడు. ఈ 4 కార్యాలు గుర్తించాడు. కాబట్టి మనము ఈ లాస్ట్ మినిట్లో ఉన్నాం. ఇప్పుడు నేను చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, వద్దు, పరలోకం అనేది ఉంది, రాజ్యం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యంలో వెళ్ళి చేరిపోదామని చెప్పి అనుకున్నాడు. ఇమ్మీడియట్గా ఈ అవకాశం పోగొట్టుకోకూడదు, ఇది లాస్ట్ స్టేజ్, ఇది నాకు చివరి గడియ, ఇది నాకు నో మోర్ టైం, కాబట్టి ఈ లాస్ట్ గడియను నేను యూస్ చేసుకోవాలి, చివరి గడియను నేను యూస్ చేసుకోవాలనుకున్నాడు. వెంటనే యూస్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇంకొకడు అవకాశం ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. వీడికి ఉన్న అవకాశాన్ని వాడుకున్నాడు. దేవుని బిడ్డ, ఇదే నీకు కూడా అనుకూలమైన సమయం. ఒకవేళ ఎవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. మనకొక రాజ్యం ఉంది, మనకొక రాజు ఉన్నాడు. ఈ రాజ్యం మనకి శాశ్వతం కాదు, పరలోక రాజ్యమే మనకు శాశ్వతమైన రాజ్యం. మనమందరం అక్కడికి పోయి చేరాల్సిన వాళ్ళమే. కనుక వాడు బాప్తిసం పొందకనే, చూడండి, పాత నిబంధనలో ఉండే వాళ్ళకు బాప్తిసం లేకుండా, అంటే వాళ్ళకు ఒక బాప్తిసం ఉన్నదిలే, అది వేరే సబ్జెక్ట్, మనకు తర్వాత చూద్దాము. వాళ్ళందరూ భక్తులు, పరిశుద్ధులు పరదేశంలో పోయి చేరారు. క్రొత్త నిబంధనలో బాగా గమనించండి, బాప్తిస్మము లేకుండానే దేవుని యొక్క రాజ్యం అనగా ఆ పరదేశంలో చోటు సంపాదించుకున్నవాడు దొంగ. కాబట్టి అంటే యేసుప్రభు దీని మూలంగా మరో లోకం కూడా ఉందన్న సంగతిని బయలుపరుస్తున్నాడు. అక్కడ ఒరే, నేను పరలోకం నుండి వచ్చాను, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, ఇప్పుడు చనిపోతే మరో లోకం ఒకటి ఉందిరా. అందుకే ఇమ్మీడియట్ ఆయన ఏమన్నా అంటే నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇమ్మీడియట్గా ఏమంటున్నాడు? ఇదిగో నేడు నాతో కూడా పరదైసు అనే ఒక ప్లేస్ని పరిచయం చేశాడు ప్రపంచానికి. అర్థమవుతుందా నాయన? ఏ ప్లేస్ని? పరదైసు అనే ఒక ప్లేస్ ఉందిరా, మనం పోయి అక్కడ చేరాల. నేను కూడా ఇప్పుడు చనిపోతే అక్కడికి వెళ్ళబోతున్నా, నాతో కూడా నువ్వు ఉంటావు. బా 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 ఏనన్నా, అందరూ పోయిన వాళ్ళు అందరూ ఒంటరిగా పోయారు. బాగా గమనించాలా, వీళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళి దొంగ యేసుప్రభుతో కూడా కలిసి పరదేశంలో పోయి చేరాడు. ఇది ఎంత జీవితం, ఎంత ఘోరమైంది, ఎంత భయంకరమైంది. వద్దు నాకు ఈ బ్రతుకు. ఇంకొకడైతే అట్ట కాదు, వాడేమనుకుంటున్నాడంటే, నువ్వు రక్షించు, నన్ను రక్షించేయి, నేను ఏదో ప్రకారం ఏం చేస్తాను, ఒక రాజ్యం ఉందని గ్రహించాలా, రక్షణ ఉందని గ్రహించాలా, ఆయన రాజుగా గుర్తించాల, ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాలా, ఆ రాజ్యానికి పోయి చేరాలి అని గుర్తించాలా, ఇక్కడే రక్షణ పొందాలని గుర్తించాలా, ఇక్కడే మారు మనసు పొందాలని గుర్తించకుండా పాపాన్ని ప్రేమించాలి. ఈ ఇద్దరిలో లాగని ఒకవేళ మనం ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఈ 2 దొంగల్లో ఏ దొంగగా ఉండాలనుకుంటున్నావు? హల్లెలూయా. మంచి దొంగ.
యమ దొంగ ఇదన్నీ అనుకోపోతారు. హల్లెలూయా. కాబట్టి ఈడికి పెట్టాల, ఏం దొంగని? మంచి దొంగ వీడు. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా పరలోక రాజ్యంపై చేరడం గొప్ప భాగ్యం. కాబట్టి పరదేశం ఎక్కడుంది, అక్కడ ఎవరు వెళ్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ మనం బాగా క్షుణ్ణంగా ఈ భూమి మీద ఉండేటప్పుడు తెలుసుకోవాలా. ఆ భాగ్యం వాడికి దొరికింది. ఈ సిలువ రోజున, శ్రమల రోజున చూడండి, చివరి వరకు యేసు ప్రభు ఎందుకోసం వచ్చాడు ఈ భూమి మీద? లాస్ట్ మినిట్లో కూడా ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. ఆ లాస్ట్ మినిట్లో కూడా ఒక ఆత్మకు రక్షణ ఇచ్చి చనిపోయాడు నా ప్రభు. రక్షకుడు కదా, ఆ లాస్ట్ మినిట్లో కూడా ఒక రక్షణ ఇచ్చేసి చనిపోయాడమ్మా. అది మా ఆయన రక్షకుడు అంటే. హల్లెలూయా. లైట్ 11:30 రైట్ పాట.